హలో అండి. ఐఎమ్ డాక్టర్ కొండపల్లి స్వామి, కన్సల్టెంట్ న్యూరో ఫిజిషియన్ ఇన్ అశ్విని హాస్పిటల్. ఈరోజు మనం తిమ్మిర్ల గురించి తెలుసుకుందాం. తిమ్మిర్లు, మొద్దుబారడం జనరల్‌గా చెప్పే పదాలనమాట. తిమ్మిర్లు అన్నా, మొద్దుబారడం అన్నా ఒకటే. సో, దీన్నే మెడికల్ టెర్మినాలజీలో పెరిఫెరల్ న్యూరోపతి అని అంటారు. సో, పెరిఫెరల్ న్యూరోపతి అంటే ఏంటి? ఈ తిమ్మిర్లు, మొద్దుబారడం ఎలా వస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మామూలుగా పెరిఫెరల్ న్యూరోపతి అంటే చివరగా ఉండే నరాలు, అంటే చేతుల్లో గానీ, ఈ కాళ్ళలో గానీ చివరగా వేళ్ళ నుంచి స్టార్ట్ అయ్యేదాన్ని పెరిఫెరల్ న్యూరోపతి అంటాం. అంటే టోస్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి మెల్లగా పాదానికొచ్చి ఆ తర్వాత మోకాల వరకు పెరుగుతా ఉంటది. ఎప్పుడైతే మోకాల వరకు వస్తదో ఆ తర్వాత చేతుల్లో కూడా స్టార్ట్ అయితా ఉంటది. దీన్ని జనరల్‌గా పెరిఫెరల్ న్యూరోపతి అంటాం. ఈ పెరిఫెరల్ న్యూరోపతి లేదా తిమ్మిర్లు, మొద్దుబారడానికి జనరల్‌గా మామూలుగా ప్రజలందరూ రెండిటిగా వర్ణిస్తారు. 2 కారణాలుగా. ఎలా అంటే ఒకటి పాజిటివ్ సింప్టమ్స్, రెండోది నెగెటివ్ సింప్టమ్స్. ఈ పాజిటివ్ సింప్టమ్స్ అంటే బర్నింగ్ సెన్సేషన్, మంటలు రావడము, లేదా ప్రికింగ్ సెన్సేషను అంటే సూదులతో గుచ్చడం లాగా, లేదా పారాస్థిషియాస్ వర్ణించలేని విధంగా చీమలు పారడం, పురుగులు పారడం, ఇవన్నీ పాజిటివ్ సింప్టమ్స్. అంటే కాళ్ళలో మంటలు రావడం, చేతుల్లో మంటలు రావడం, సూదులతో గుచ్చినట్టు, లేదా కత్తితో పొడిచినట్టు, చీమలు బారినట్టు, ఇవన్నీ పాజిటివ్ సింప్టమ్స్. అలాగే నెగెటివ్ సింప్టమ్స్. నెగెటివ్ సింప్టమ్స్ అంటే నమ్నెస్ అని అంటారు. నమ్నెస్ మొద్దుబారిపోవడం లేదా తిమ్మిర్లు రావడం, స్పర్శ తెలియకపోవడం అని చెప్పినా గానీ నమ్నెస్ అన్నట్టుగానే. రాళ్ళు గుచ్చుకున్నా కొంతమంది పేషెంట్‌లకు తెలవదు. అలాగే దెబ్బలు తగులుతున్నా నొప్పి తెలవదు. నడుస్తుంటే చెప్పులు ఊడిపోవడం, ఇవన్నీ నెగెటివ్ సింప్టమ్స్. పేషెంట్స్ ఈ పెరిఫెరల్ న్యూరోపతి ఉన్న పేషెంట్స్ జనరల్‌గా దీని ద్వారా గానీ, అంటే పాజిటివ్ సింప్టమ్స్ గానీ, నెగెటివ్ సింప్టమ్స్ గానీ చెప్తారు. ఈ పాజిటివ్ సింప్టమ్స్ వల్ల ఎక్కువ శాతం మంది నైట్‌కి నిద్ర డిస్టర్బెన్స్ ఉంటది. ఈ పెరిఫెరల్ న్యూరోపతికి కారణాలేంటి? తెలుసుకుందాం ఇప్పుడు. మొదటగా ఈ పెరిఫెరల్ న్యూరోపతికి జనరల్‌గా ఎక్కువ శాతం మందిలో చూసేది షుగర్ వల్లండి. షుగర్స్ అన్‌కంట్రోల్ ఉన్నా, లేకపోతే లాంగ్ డ్యూరేషన్ ఆఫ్ షుగర్ ఉన్నా, అంటే కొందరికి 5 సంవత్సరాలు అవుతుంది, కొందరికి 10 ఇయర్స్ అవుతుందని చెప్పినా గానీ, ఈ షుగర్‌లో డ్యూరేషన్ పెరుగుతున్నా గానీ, ఈ నరాల ఇబ్బంది వచ్చే అవకాశం ఎక్కువుంటుంది. దీనికి కారణం ఏందంటే, ఈ షుగర్ వచ్చిన వాళ్ళలో ఎక్కువ కంట్రోల్‌లో లేకపోయినా, లేకపోతే ఎక్కువ సంవత్సరాలు ఉన్నా గానీ, నరాలకు సప్లై చేసే రక్త నరాలు మూసుకుపోవడం వల్ల, బ్లడ్ వెసెల్స్ బ్లాక్ అవ్వడం వల్ల ఈ తిమ్మిర్లు లేదా మంటలు వస్తా ఉంటాయి. అలాగే థైరాయిడ్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి గానీ, రక్తం తక్కువ ఉన్న వాళ్ళ అనీమియా పేషెంట్స్ గానీ, అనేక రకాల డ్రగ్స్ వాడుతున్న వాళ్ళకి గానీ, అండ్ మందు తాగే వాళ్ళకి ఆల్కహాల్ టాక్సిక్ ఎఫెక్ట్ వల్ల గానీ, అండ్ విటమిన్ డెఫిషియన్సీ ఎస్పెషల్లీ బి12 గానీ, థైమిన్ డెఫిషియన్సీ వల్ల గానీ ఈ పెరిఫెరల్ న్యూరోపతి వస్తుంది. అండ్ కొంచెం రేర్ డిసీజెస్, వాస్కులైటిస్ ప్రాబ్లమ్ వల్ల గానీ, అండ్ ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ వల్ల కూడా ఈ పెరిఫెరల్ న్యూరోపతి వస్తుంది. అలాగే క్యాన్సర్‌లలో కూడా ఈ తిమ్మిర్లు, మంటలు అనేవి కామన్. ఆటోఇమ్యూన్ డిజార్డర్‌లో రీసెంట్‌గా గిలియన్ బ్యారీ సిండ్రోమ్ అని పూణేలో అవుట్‌బ్రేక్ అయిందండి ఈ జబ్బు. ఇది కూడా ఒక నరాలకు సంబంధించింది. అది కూడా పెరిఫెరల్ న్యూరోపతి అనమాట. ఈ జీబీఎస్ రీసెంట్‌గానే పూణేలో అవుట్‌బ్రేక్ వచ్చింది. చాలా మంది ఈ జీబీఎస్ బారిన పడ్డారు. ఈ లక్షణాలు ఉన్న వాళ్ళు ఏం చేయాలి? ఏ జబ్బు వల్ల వచ్చిందని తెలుసుకోవాలంటే, ఈ లక్షణాలు ఉన్నవాళ్ళు మీ దగ్గరలో ఉన్న న్యూరాలజిస్ట్‌ని గనుక కన్సల్ట్ అయితే, మీకు తగిన బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్ రక్త పరీక్షలు చేసి, అలాగే నరాల టెస్ట్ నర్వ్ కండక్షన్ స్టడీస్ అని ఉంటుంది. అది చేసి మీకు జబ్బును నిర్ధారిస్తారు. ఒకసారి మీ జబ్బును నిర్ధారించిన తర్వాత, అంటే రక్త పరీక్షల ద్వారా అండ్ నరాల టెస్ట్‌ల ద్వారా నిర్ధారించిన తర్వాత మీకు తగిన ట్రీట్మెంట్, జబ్బును బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది. అలాగే ఈ పాజిటివ్ సింప్టమ్స్, నెగెటివ్ సింప్టమ్స్ అని చెప్పుకున్నాం గదా! తిమ్మిర్లు, మంటలు, చీమలు పట్టిన పారడం, సూదులతో గుచ్చినట్టు ఉండడం, వీటన్నిటికి ట్రీట్మెంట్ చేస్తాము. అంటే ఎనకాల ఉన్న జబ్బుతో పాటు ఈ పెరిఫెరల్ న్యూరోపతిక్ సింప్టమ్స్ కూడా ట్రీట్మెంట్ ఉంటుంది. జనరల్‌గా మనం గాబాపెంటిన్, ప్రిగాబలిన్, అలాగే ట్రైసైక్లిక్ యాంటీ డిప్రెసెంట్స్ అండ్ జెల్స్ ఉంటాయండి. లోకల్‌గా అప్లికేషన్ చేయడానికి జెల్స్ ఉంటాయి. ఇవన్నీ యూజ్ చేస్తా ఉంటాము. ఈ దెబ్బలు తగిలినప్పుడు మొద్దుబారిన పేషెంట్‌కి దెబ్బలు తగిలినా అర్థం కాదు. వీళ్ళ కోసమని స్పెషలైజ్డ్ ఫుట్‌వేర్స్ ఉంటాయి. ఎంసీఆర్ చెప్పల్స్ అని, లేదంటే స్పాంజ్‌లా ఉండే మెత్తటి చెప్పులుంటాయి. అలాంటివి వాడుతూ ఉండాలి. అండ్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్. అంటే రెగ్యులర్‌గా ఎక్సర్సైజ్ చేయడము, వెయిట్ లాస్ అవ్వడము, మంచి ఫుడ్ తీసుకోవడము, అండ్ ఎస్పెషల్లీ షుగర్స్, బీపీ, థైరాయిడ్ ఇవన్నీ కంట్రోల్‌లో ఉంచుకోవడం. ఇవన్నీ చేయడం ద్వారా మనకి ఈ తిమ్మిర్లు అనేది తగ్గించుకోవచ్చు.